వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య క్షిపణుల వర్షాలకు దారితీసింది. ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తో పోరాటానికి దిగింది. సిరియా రాజధాని దమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధానికి తెరలేపింది. ఇరాన్కి చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్లు మరణించడం ఇరాన్ ఆగ్రహానికి కారణమైంది. దీనికి ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నిందించడంతో ఇరు దేశాల మధ్య వైరం మొదలైంది. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగుతుందనే ఇజ్రాయెల్ ప్రజల్లో కనిపించిన భయమే నిజమైంది. ఇరాన్ 200కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అయితే ఈ యుద్ధానికి ఈ ఘటన మాత్రమే కారణం కాదు. నిజానికి 1979 వరకు ఇజ్రాయెల్, ఇరాన్ సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉన్నాయి. పాలస్తీనా విభజనను ఇరాన్ వ్యతిరేకించిన 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని ఈజిప్ట్ తర్వాతి గుర్తించిన రెండో దేశంగా నిలిచింది. ఇరాన్ రాచరిక పాలనలో అమెరికాకు మిత్రదేశంగా ఉండేది. దీనివల్ల పొరుగున ఉండే అరబ్ దేశాలు కొత్తగా ఏర్పడిన యూదుల దేశాన్ని వ్యతిరేకించకుండా చూడవచ్చనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇరాన్కు స్నేహహస్తం చాచింది. కానీ 1979లో ఇరాన్లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ విప్లవ నాయకుడు రుహల్లా ఖొమైనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరులు పాస్పోర్ట్లను గుర్తించడం మానేసింది. టెహ్రాన్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కు అప్పగించింది. అంతేకాకుండా 1980-1988లో ఇరాన్, ఇరాక్ పోరులో అమెరికా ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు అందించింది. దీంతో ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని షాడో వార్గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. 1992లో ఇరాన్కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ బ్యూనస్ ఎయిర్స్లోని ఇజ్రాయిలీ ఎంబసీని పేల్చివేసి 29 మంది మృతికి కారణమైంది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటూ వస్తుంది. ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్ర సముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. దీంతో పాటు తాజాగా గతేడాది అక్టోబర్ 7న హమాస్పై ఇజ్రాయెల్పై దాడులు జరపడం, దీనికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున దాడులు చేయడం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష సంఘర్షణకు కారణం కావచ్చనే ఊహాగానాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇప్పటిదాకా తమ శత్రుత్వం పెద్ద ఎత్తున యుద్ధంగా మారకుండా తప్పించుకున్నా ఇప్పుడు పరస్పర దాడులకు దిగాయి. మరోవైపు గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ చెడ్డ పేరు తెచ్చుకొని ఒంటరిగా మారింది. బలహీనమైన హమాస్ని ఎదుర్కోవడానికే ఇజ్రాయెల్కు 6 నెలల సమయం తీసుకుంటే హమాస్ కంటే ఎన్నో రెట్లు బలమైన ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశం మరింత నష్టపోతుందో కాలమే నిర్ణయించాలి. అయితే బహిరంగ యుద్ధమే వస్తే అమెరికా దన్ను ఉన్న ఇజ్రాయెల్ సైనిక శక్తిని ఎదుర్కోవడం ఇరాన్కు అంత తేలికైన విషయమైతే కాదని నిపుణుల అంచనా. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.